ఇందాక తిరుపతి గారు నన్ను చాలా పైకి లేపి మాట్లాడారు. నేను అంత గొప్ప మనిషి కాదు. నేను మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే మన నిజామాబాద్ ప్రాంతంలో ఒక అగ్రేరియన్, ఒక వ్యవసాయం రూపంలో అయితే మనకి చాలా సామర్థ్యాలు ఉన్నాయి. గతంలో యోగిత మేడం కావచ్చు, దాని తర్వాత నారాయణ రెడ్డి సార్ కావచ్చు, వాళ్ళు మీ అందరు సామర్థ్యవంతుడు అని చూసి, అనుభవవంతుడు అని చూసి మీ అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. సో దాంట్లో కలెక్టర్ చేసింది గొప్ప ఏం లేదు. అంతా చొరవ చూపెట్టింది మీరే, ఆ మొత్తం కృషి చేసింది మీరే. మీరు సర్పంచ్గా కావచ్చు, లేదా మామూలు మనుషులుగా కావచ్చు, పౌరులుగా కావచ్చు, మీరు చాలా చొరవ చూపెట్టారు. ఆ నమ్మకంతోనే గతంలో ఉన్న కలెక్టర్ కావచ్చు, ఇప్పుడు నేను కావచ్చు, మీ అందరికీ ప్రోత్సాహం ఇవ్వడంలో మాత్రం మేము తప్పకుండా ముందస్తుగా ఉంటాం. ఇప్పుడు మీ అందరు కొన్ని విషయాలు చెప్పారు. పెద్ద మనిషి 15th ఫైనాన్స్ గురించి చెప్పారు. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు గతంలో కూడా ట్రైనింగ్ క్లాసెస్ అయినాయి. మీకు ఫైనాన్స్ కమిషన్ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా నెల నెల వస్తూ ఉంటుంది అనేది కాదు. దాంట్లో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ క్వార్టర్లీ పేమెంట్. అంటే ఒక్కొక్క 3 నెల, ఒక 4 నెల అలా వరుసగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అందులో ఎంత కొంత రాష్ట్ర ప్రభుత్వం భాగం ఉంటుంది, ఎంత కొంత కేంద్ర ప్రభుత్వానికి. సో దయచేసి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఆ 3 నెలలు ఎలా గడిచిపోవాలి, మన దగ్గర మన చేతిలో ఉన్న డబ్బుని మనం ఎలా ఖర్చు పెట్టాలి, అది కొంచెం ముందు చూపుతో మీరు ప్లానింగ్ చేయాలి. ఆమె కూడా చాలా విషయానికి టు ద టాపిక్ మాట్లాడింది. సో ఇది మాత్రం 15th ఫైనాన్స్ విషయంలో ఉంది. 15th ఫైనాన్స్లో ఎంపీఓస్ ఉన్నారు, లొకేషన్ కావచ్చు, అవి ఎంత అనేది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఆ చార్ట్ తయారై ఉండాలి. నేను కానీ డిపిఓ, డిఎల్పిఓ, ఏసీఎల్బి మేము ఆకస్మికంగా పర్యటిస్తామండి. మాకు ఎంత ఫండ్స్, అన్టైడ్ ఎంత, దేనికి వాడుకోవచ్చు అనేది ఆ జాబితా స్పష్టంగా ప్రతి ఒక్క జీపీ బిల్డింగ్లో ఉండాలి. అది తప్పదు. తర్వాత మీ అందరూ ఈజీఎస్ వర్క్స్ గురించి, ఫైనాన్స్ కమిషన్లో ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఒక దవాఖానా శాంక్షన్ అయింది, దానికి ఒక ప్రహారీ కావాలి ఉదాహరణగా. ఆ ప్రహారీ మేము నరేగాతో మీకు కేటాయింపు చేస్తూ శాంక్షన్ ఇస్తాము. దీనికోసం వాడాలి అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. మీ మొత్తం మీ ప్రణాళిక నరేగా మీద నడుపుతామనేది కరెక్ట్ కాదు. ఈ వేదిక నుంచి చెప్తున్నాను, మీడియా ముందు చెప్తున్నాను, ఉద్యోగాల నుంచి తీసేస్తాను, జాబ్ నుంచి తీసేస్తాను. మనం అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్న ప్రణాళికని బలోపేతం చేయాలి అంటే అక్కడ కార్యదర్శి రాకపోతే, కానీ మీ అందరితో కూడా నా విజ్ఞప్తి, దయచేసి అధికారుల మీద కక్ష భావన పోతుంది. మేడం బిల్డింగ్ కట్టారు, జీపీ బిల్డింగ్ కట్టారు మేడం, మధ్యలో అయిపోయింది మేడం. 2010లో ఏంటి మేడం, బాలాది పిల్లలది బిల్డింగ్ కట్టారు, అది అయిపోయింది మేడం. 40-50 మెంబర్స్ చిన్న చిన్న పిల్లలు మేడం. వాళ్ళు మీకు జీపీ బిల్డింగ్ ఉందా ప్రస్తుతం లేదా?